నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు. 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా. మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పుర్రి, ప్రత్యామ్నాయం చెప్పుండ్రి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అన్న. వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం. ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము. కాక వెంకటస్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్త కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే మీరు నేను 2009 ఎన్నికల ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. నేను తిరుగుతా ఉండే నన్ను పట్టుకొని నేను ముఖ్యమంత్రి మాట అంటాడు, ఏ రాజేందర్ నువ్వు ఎక్కడ అంటాడు నన్ను పట్టుకొని. నేను ఇక్కడ ఎంపీని నేను మొన్ననే కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి నేను ఓట్లేసుకునే ఎంపీని అయ్యా. ఇక్కడ నేను ఈ పేద పక్షాలను తిరుగుతున్నా. నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే మా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయి, లేకపోతే నాతో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పిన. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఆయన అక్కడ పోలీసుల మధ్యలో కూర్చొని మాట్లాడుతాను. నేనన్నా నీకు ధైర్యం, నువ్వు ముఖ్యమంత్రిగా అయితే ప్రజల కోసమే పనిచేసేవాడు అయితే వస్తావా పోదాం దా అని చెప్పి అడిగిన. పోలీసులు లేకుండా నువ్వు నేను కలిసి ఇద్దాం, పోదాం, పేదల ఇళ్లకు పోదాం, మూసీ నది పక్క పడుతున్న ఇళ్లకు పోదాం, చెరువుల పక్క పడుతున్న బస్సులకు పోదాం. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టే అధికారం నీకు ఎవరిచ్చిందని చెప్పి వాళ్ళు అడుగుతారు లేదా? వాళ్ళు అడుగుతానేమో నేను రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు రాజీనామా చేయని చెప్పిన. ఒకవేళ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు బాగా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇలా కొన్ని కొనసాగుతుంది. నేను ఎక్కువ తక్కువ మీరు రోజు చూస్తుంటారు నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు. గెలిచినప్పటి నుంచి మీకెట్లయితే బాధ ఉందో నాకు కూడా కట్టిన బాధ ఉంది. గెలిచినప్పటి నుంచి మొదలైంది చెట్ల పక్క పడిన ఇల్లు కూలగొట్టుడు, రాజకీయ కక్షతో ఇల్లు కూలగొట్టుడు, మూసి పక్క పడిన ఇళ్ళ కూలగొట్టుడు, నోటీసులు ఇచ్చుడు. దాదాపు నిన్న పొద్దున పోయినా మౌలాలి ఉంటుంది పక్క పడిన మౌలాలి, ఈ పక్కకు పోతే మౌలాలి చెరువు, దాని పేరు బండ చెరువు. 8000 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. 8000 ఇళ్లకు ఓ అని ఏడుస్తున్నారు వాళ్ళు. 8000 ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు. అందుకని
దయచేసి మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ మీరందరూ కూడా సోమనారెడ్డి గారు, లక్ష్మి గారు అందరూ ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పిలిచి మిమ్మల్ని సభ్యత్వ కార్యక్రమం తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. మోడీ సర్కార్ ఏం చేస్తుందో మీరు చూసారు. ఇవాళ ఈ మాత్రమైన హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కేసీఆర్ కట్టిందని అంటారు కానీ కేసీఆర్ కాదు. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే తెలివి లేక 1,40,000 ఇల్లు కట్టింది. ఇంకా 1,00,000 ఇల్లు అట్లా కట్టకూడదు. మోడీ గారేమో అక్కడ పేదలకు ఇల్లు కట్టాలని చెప్పాలనుకుంటే డబ్బులు ఇస్తే కట్టే ధైర్యం కూడా లేదు, కట్టేటువంటి వాళ్ళకి టైం కూడా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో చూడాలి. కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. కాబట్టి మోడీ గారిని ఆశీర్వదించాలంటే, మోడీ గారిని మరింత స్ఫూర్తి ప్రదాయతగా ఉండాలంటే మనలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి. కాబట్టి ఆశీర్వాదంలో భాగంగానే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరంతా బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు. భారత్ మాతాకి